ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును అవినీతికి ఆలవాలంగా మార్చారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. 2018 జూలై నాటికి పోలవరం నుంచి సాగునీరు ఇస్తానన్న హామీని విమర్శించారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ పరిధిలో కోరుకొండలో రోడ్ షో నిర్వహించిన జగన్ టీడీపీ నాయకులే పోలవరం సబ్ కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 2018 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారు అని చెప్పి అన్న ఈ ప్రభుత్వ పెద్దలు ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటి ముందుకు కదలని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసి రైతన్నకు మేలు చేయాల్సిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ పోలవరం ప్రాజెక్టును ఎలా దోచుకోవాలి అన్న ఆరాటంతో పనిచేయిస్తా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాల వ్యయాన్ని ఇష్టం వచ్చినట్టుగా పెంచేస్తా ఉన్నారు. ఆ పోలవరం ప్రాజెక్టు పనులలో నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్లను తీసుకొస్తా ఉన్నారు. రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుతా ఉన్నారు. నామినేషన్ పద్ధతిలో సబ్ కాంట్రాక్టర్లుగా తీసుకొస్తా ఉన్నారు. చివరికి ఆ పోలవరం ప్రాజెక్టు ఏ స్థాయిలో దోచారు అని చెప్పడానికి ఇదే జిల్లాకు చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు గారి వియ్యంకుడు అదే పోలవరం ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్టర్గా దోచుకుంటా ఉన్న పరిస్థితులు కూడా ఇదే జిల్లాలో కనిపిస్తాయి. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో దోపిడీ జరుగుతూ ఉంది.